హాయ్ హలో నేను మీ వీరేష్, నేను మీ నవీన్. వెల్కమ్ బ్యాక్ టు బంటు ట్రక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు డేటు 21 ఆగస్ట్ 2024. ఈ రోజు నుంచి మేము షార్ట్ ఫిల్మ్స్తో అంటే మేము వివిఎం క్రియేషన్స్లో షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళం. కానీ అది కొన్ని కారణాల వల్ల ఇన్కమ్ అయితేంది, అంటే బడ్జెట్ అయితేంది, ఇట్లా యాక్టర్స్ సరైన సమయానికి రాక ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేము అది చేయలేకపోయినాం. సో ఇప్పటి నుంచి ఈ ట్రక్లో, లారీలో షార్ట్ ఫిలిమ్స్, ఎంటర్టైన్మెంట్ అంటే మ్యాక్సిమం కామెడీ చేయాలనే మా డ్రీమ్. ఎక్కడికి వెళ్ళినా కానీ కామెడీ మా ఫస్ట్ ఆప్షను. సో ఇందులోనే ఎంటర్టైన్మెంట్తో పాటు షార్ట్ ఫిలిమ్స్, వ్లాగ్స్, మా స్ట్రగుల్స్, ఇక్కడ బయట మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్, ఇలా అన్నీ కవర్ చేసుకుంటూ ఇక అలా వ్లాగ్స్ చేసుకుంటూ వెళ్దామని అనుకుంటున్నాము. సో వివిఎం క్రియేషన్స్ని ఆదరించినట్టు సో మన బంటు ట్రక్ వ్లాగ్స్ను కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. సో మీకు మా కంటెంట్ ఖచ్చితంగా బాగుంటుంది, నచ్చుతుంది కూడా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి. సో ఇదే మనం డ్యూటీ ఎక్కబోయే మొదటి లారీ. సో దీని మీద మన ప్రయాణం కొనసాగబోతుంది. సో దీని బండి పనులు కొన్ని ఉన్నాయన్నమాట. ఆ బండి పనులు చేసేసుకొని వెళ్ళాలి. పంచర్ పడింది, ఒక పాత టైర్ ఉండే, అందులో పాత టైర్కి పంచర్ పడింది, పంచర్ వేయించుకోవాలి. అట్నే డిఎఫ్ ఆయిల్ ఒకటి పోసుకున్నాం అన్నమాట. కంపెనీదే ఉండే, అది ఆయిల్ పోసేసుకొని కొన్ని ఎలక్ట్రికల్ బల్బులు ఇట్లా పోతే ఎలక్ట్రికల్ పనులు కూడా చేయించుకొని ఇక డీజిల్ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. ఇక్కడ డీజిల్ పోసేసుకుంటున్నాను అనమాట. ఇంతకుముందుకు డీజిల్ తక్కువ ఉండే చాలా, సో ఫుల్ ట్యాంక్ చేయించేసుకుంటున్నాం. సో ఫైనల్గా అయితే 291 లీటర్ పట్టిందనమాట ఫుల్ ట్యాంక్ చేస్తే. సో మాకు లారీ ముందట ఏమే హారతి పట్టుకొని వెల్కమ్ చెప్తుంటుంది అనమాట ప్రతి వీడియోకి. సో ఇప్పుడు లారీ ప్రయాణం కొనసాగింది. ఎక్కడి నుంచి కోదాడ నుంచొని నర్సీపట్నానికి సిమెంట్ లోడ్ వెళ్తుందనమాట. సో దీంట్లో మనం మొదటి రైడ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ టైము ఇందులో నవీన్కి కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంది. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం అన్నమాట. లారీ వ్లాగ్స్ తీయాలి, వెళ్ళాలని చెప్పి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము. సో వాని కళ్ళల్లో ఆనందం చూడు ఎలా ఉందో, చాలా సంతోషంగా ఉన్నాడు. సో నెక్స్ట్ ఏంటంటే మనకు గ్యాస్ నింపించుకోవాలి కదా. ఒకటి చిన్న గ్యాస్ ఉండే ఇందులో బండ్లో ఉంది, ఇంత ముందుకున్న డ్రైవరు కొనిపెట్టిండు అనుకుంటా. సో దాన్ని ఫుల్ చేయించుకొని వెళ్దామని వచ్చినాం. కాకపోతే 1 కేజీ నిండింది. నెక్స్ట్ నైటు 10 o'clock అయింది. జర్నీలో మధ్యలో వెళ్తున్నాం అనమాట. 10 o'clock అయింది. పుల్కాలు అయితే తీసుకున్నాం. మామూలుగా అదొక్కటే ఉండే, అక్కడ దాబా ఉండే, లేట్ నైట్ అయిపోయింది కాబట్టి కొంచెం పుల్కా తీసుకొని తినేసి నెక్స్ట్ వెళ్ళిపోదాం ఇక. సో అటు ఇటు నాకైతే నవీను డ్రైవింగ్ అయితే ఇచ్చిండు. మార్నింగ్ కాబట్టి నైట్ టైంలో ఇవ్వటం బాగుండదని డే టైంలో ఉదయం 6 గంటలకే ఇచ్చిండు. సో లారీ తోలటం అనేది కూడా చాలా ఎగ్జైట్మెంటు, ఫస్ట్ టైం లారీ తోలటం కూడా. సో మంచి కాన్సెప్ట్తో మనం ఈ లారీ వీడియోస్ చేసుకుంటూ ముందుకెళ్ళబోతున్నాం. సో ఇప్పుడు నర్సీపట్నానికి దగ్గరలో వచ్చేసిన అనమాట. నర్సీపట్నం దగ్గరలో ఉంది. వచ్చే కొద్దీ బాగా అంటే లొకేషన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించినాయి. మీరు కూడా చూడండి లొకేషన్ ఎంత బాగున్నాయో కదా. సో నాకు లొకేషన్ చూడటం కంటే చూపించడం అనేది చాలా ఇష్టం. మన ప్రతి వీడియోలో ఖచ్చితంగా ఇలాంటి లొకేషన్లు బోల్డ్ అని ఉంటాయి. ఇంకా మ్యాక్సిమం అయితే నేను లొకేషన్లు చాలా కవర్ చేస్తాను. సో నర్సీపట్నానికి అయితే దగ్గరికి వెళ్ళిపోయినాం మనం. దగ్గరలో ఉన్నాం. ఇంకొక 25 kilometers అయితే నర్సీపట్నానికి వెళ్ళిపోతాం. రోడ్లు సింగిల్ రోడ్లు అన్నమాట. సింగిల్ రోడ్లు చాలా ఘోరంగా ఉన్నాయి. ఇంక ఇది చాలా బెటరు. వెనకాల ఇంకా కొన్ని వీడియోలు తీయలేం కానీ రోడ్లు అయితే చాలా ఘోరంగా ఉండే, అందు గురించే చాలా కొంచెం నిమ్మలంగా వచ్చేసినాం.
పాప మన లారీ వస్తుందని హడావడి ఊరికిందనమాట. జస్ట్ ఏదో కామెడీ క్లిప్ వేసిన. సో మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం. అన్లోడింగ్ పాయింట్లో పెట్టేసినాం. కాకపోతే కొన్ని బస్తాలు దిగినాయి. మేము ఇక మామూలుగా లోడింగ్ పాయింట్లు పెట్టిన తర్వాతకి ఒక్కొక్క వెహికల్ వస్తుంది. వాళ్ళు అక్కడ పేకాట ఆడుకుంటున్నారు. సో ఒక వెహికల్ వచ్చినప్పుడు మాత్రమే దిగుతున్నారు. అందులో 50 బస్తాలు మాత్రం, ఒక్కొక్క వెహికల్కి 50 బస్తాలు మాత్రమే దిగుతున్నాయి. వర్షం పడుతుందన్నమాట. వర్షం పడ్డప్పుడల్లా పట్టా వేసుడు అనేది పెద్ద టాస్క్ అయిపోయింది మాకు. ఒక లోడ్లు 50 బత్తాలు వేసినప్పుడు దాదాపు ఒక లోడ్కి 50 బత్తాలు వేస్తే 50 బత్తాలు అన్లోడ్ అయితే 50 బత్తాలలో 3 సార్లు పట్టా తీసేసుడు అవుతుంది. గోధుమ మొత్తం ఫుల్ అయిందంట. సో ఈ గోధుమ ఫుల్ అయింది కాబట్టి ఇందులో వేయలేను నేను. వెహికల్స్ వస్తేనే ఈ వెహికల్ నుంచి డైరెక్ట్ ఆ వెహికల్కి వేసి వాళ్ళని పంపించేస్తాం. అట్లయితేనే అన్లోడ్ అవుతుంది, లేకపోతే కాదు. ఎల్లుండి వరకు కూడా కాదు. గోదామ్స్ అయితే ఖాళీ లేవు. వెహికల్స్ వచ్చి కొనుక్కొని వెళ్ళే వాళ్ళు వస్తేనే తప్ప మేము దించలేము అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇక మార్నింగ్ లేచిన తర్వాతకి నవీన్ నాకు క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టిండు. సో లారీ మొత్తం క్లీన్ చేయాలంటే మొత్తం అంతా క్లీన్ చేసేసిన. ఓ పక్క నవీన్, ఓ పక్క నేను లారీ మొత్తం క్లియర్ చేసినాం. సో నెక్స్ట్ వంట ప్రోగ్రామ్ ఉంది కాబట్టి నవీన్ని జర తోమంటే అంట్లు తోమేసిండు. మాకు ఇప్పుడు నెక్స్ట్ వంట ప్రోగ్రామ్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే ఇందులో ఉండే పిల్లలు 10th క్లాస్ పిల్లలు అనమాట. వీళ్ళు ఉదయం 10 o'clock వచ్చి మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు ఈ పని కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. మరి స్కూల్ కాన్సెప్టా ఏందో తెలియట్లేదు కానీ నారు వీక్తున్నారు, అటుపక్క నాటేస్తున్నారు. బాయ్స్ గర్ల్స్ చాలా అసలు ఉదయం 10 గంటల నుంచోని సాయంత్రం 6 గంటల వరకు చేస్తూనే ఉన్నారు. హ్యాండ్స్ అప్ కదా. సో ఫ్రెండ్స్, డే 2 రెండో రోజు మన లారీలో ఫస్ట్ టైం వంట చేస్తున్నాం. సో లారీలో వంట చేసుకుంటూ నేను చాలా వీడియోలలో చాలా చూసిన. లారీలో వంట చేయటం ఏందని అనుకున్నా కానీ ఈ కూరగాయలు తీసుకురావటం, వంట చేసుకోవటం, ఆ సామాన్ ఎక్కడెక్కడ దొలాడుకొచ్చుకొని లారీ ఒక దగ్గర ఉంటుంది, షాపులు ఎక్కడెక్కడనే ఉంటాయి, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవటం. ఇగో ఈ బొడగాకరకాయలు మేము షాప్ దగ్గరికి వెళ్ళి బొడగాకరకాయలు తీసుకురావడానికి 2 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. సో ఇక్కడ ఎక్కడ లేదు. మేము లాస్ట్ ఒక దగ్గర షాపు లాస్ట్ ఉంటే ఆ షాప్లో తీసుకొచ్చినాం. సో ఈ తీసుకొచ్చి ఈ బొడగాకరకాయలు 1/2 kg 50 రూపాయలు పెట్టి ఇది తీసుకురావటం పెద్ద టాస్క్ అయిపోయింది. సో మనం ఫస్ట్ టైము మన దాంట్లో వెజిటేరియన్ అంటే నాన్ వెజ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రొయ్యలు, మంచి మంచి సముద్రపు చేపలు ఎన్ని దొరుకుతాయి, కానీ మాకు వాటికంటే వెజిటేరియన్ చేస్తేనే బాగుంటుంది అనిపించింది. సో అందు గురించే వెజిటేరియన్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మేము ఈ కూరగాయలు తీయడానికి అంత దూరం పోయినాం. సో అక్కడికి పోయినాక కూరగాయలు ఏం దొరుకుతాయి అనుకున్నాం, కానీ బొడగారకాయలను చూసి మేము షాక్ అయినాం. సో మనకు బొడగారకాయలు అంటే ఎంత ఇష్టమో సో అందరికీ మ్యాక్సిమం తెలుస్తుంది. రీసెంట్గా మేము ఒక 1 month బ్యాక్ కూడా డ్యూటీకి రానప్పుడు నవీన్ మేము ఇద్దరం కలిసి బొడగారకాయలకు పోయినాం. చిన్న క్లిప్ వేస్తా చూడండి, నవీన్ బొడగారకాయలు దొలాడేది క్లిప్ కూడా వేస్తా చూడండి. సో ఇప్పుడు ఇంతకుముందుకు ఒకసారి నవీన్ నేను బొడగారకాయలకు వెళ్ళినాము. ఏదో కామెడీ క్లిప్ ఇది. మొత్తానికైతే కూరగాయలు కోసుడు అయితే అయిపోయింది. ఈ బొడగాకరకాయలు మనకైతే బాగా వంట చేయటం అయితే రాదు, కానీ ఫస్ట్ టైం అటెంప్ట్ చేయటం. చాలా రోజుల తర్వాతకి వంట చేసుడు అవుతుంది. ఇలా ఒక సుక్క వచ్చి కంటపడదు అనుకో, నెక్స్ట్ రోజు నుంచి పింఛనే ఇక పాపం తడుచుకున్నట్టున్నాడు తిరిగేదవా.
కట్ చేసుకున్న ఇట్లా బుడగారకాయలు కట్ చేసుకున్న బుడగారకాయలు సట్లీ వేసుడే. నేను వద్దు మా చేపలు అని చెప్పా. వినకుండా పోయి బోడకాయలు తెచ్చిండు. వంట అయితే బాగా చేస్తా అని చెప్పేసి అన్నాడు. సరే ఎట్లుంటుందో చూద్దాం. ఎట్లున్నా కానీ వీడియోలో మంచిగానే ఉందని చెప్పు. అంటే బాగా లేకుంటే నేను మంచిగా చెప్తానా? అట్లేం లేదు, మన వ్యూయర్స్ మొత్తం ఎట్లున్నా వస్తామో అట్లే చెప్పవలసింది. పట్టుకారేది పట్టుకారు పట్టుకార అంటే వైట్ గుడ్డ తెల్ల గుడ్డ ఉంటుంది కదా, గుడ్డ మసి గుడ్డ. నిన్న కింద పోగొట్టిన పట్టుకారు ఆడదు, నువ్వేగా పోగొట్టింది. నువ్వు భలే ఉన్నావు. ఆడేసినావు అది ఇవాళ 7 వరకు దీంతో డెడ్ చేసుకా. ఇది ఇంత రావుందిరా, కాలు తట్టింది కదా. ఇక కూర వండుడైతే అయిపోయింది. నెక్స్ట్ అన్నం వండటం ఒకటి మిగిలింది. అన్నం అయితే తొందరగానే అవుతుంది, కానీ ఈలోపే దాదాపు 2-3 సార్లు పట్టాలు తీసొచ్చుడు. ఈ అన్నం సగం వండుడు ఎడిట్ అవుతుందో అర్థం కావట్లేదు. అన్నం కూర అయింది. కూర ఎట్లుందో నాకు తెలియదు, టేస్ట్ ఉంటుండొచ్చు లేకపోతే లేదు. కానీ వంట మేము 11:30కు వంట చేసినాం. 11:30 నుంచి స్టార్ట్ చేస్తే 12:30 వరకు వంట అయిపోయింది. మొత్తం అన్నం కూర అయిపోయింది, 1 అవర్లో మొత్తం అయిపోయింది. కానీ ఇప్పుడు ఎంత అవుతుందో తెలుసా? 4 అవుతుంది, 4 o'clock ఎగ్జాక్ట్లీ. అంటే అప్పటి నుంచి ఎందుకు తినలేదంటే బయట వెహికల్, ఒక్కొక్క వెహికల్ వచ్చి బుడ్డ వెహికల్ వస్తున్నాయి. అన్లోడ్ ఒక 50 బస్తాలు లోడ్ అన్లోడ్ అవుతున్నాయి. వాళ్ళు వెళ్తుర్రు, మళ్ళీ పట్ట కప్పుతున్నాం. మళ్ళీ వర్షం వస్తుందేమని మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ ఇంకో బండి వస్తుంది, మళ్ళీ పట్ట తీయాలి. వాళ్ళు 50 వేసుకొని పోతారు, మళ్ళీ పట్ట వేయాలి. సో ఇట్లా పట్ట ఏసుడు తీసుడు ఏమైనా ఇబ్బంది అయితే మళ్ళీ బండి వెళ్ళిపోతే మాకు ఇబ్బంది. సో అన్నం వండినా కానీ మాకు తినేంత టైం దొరకలేదు అసలే. 4 గంటలకు అంటే 12ంటికి అయిపోయిన వంట 4 గంటలకు తింటున్నాం. అంటే ఈలోపు దాదాపు ఈరోజు 20 సార్లు పట్ట తీసేసినాం. 20 సార్లు. వర్షం చిన్న చినుకోవడం ఉరుకురుకురుకున్న వాళ్ళు సగం వేయగానే మేము పోయి పట్టేయాల్సి వస్తుంది. నిన్న ఒక 15 సార్లు వేసినాం. సో మొత్తం మీద 300 బస్తాలే అన్లోడ్ అయినాయి. కానీ ఓ 30-40 సార్లు పట్ట తీసేసడే సరిపోతుంది. ఆ పట్టాలు ఎంత వెయిట్ ఉంటో తెలుసు కదా, 2 మనుషులను కూడా తీసి పైకి వేయలేకపోతున్నాం. సో తింటున్నాం. మొత్తానికైతే ఒక ముద్ద తిని ఎట్లుందో చెప్పు ఫస్ట్. బాగుంది మా, చాలా రోజుల తర్వాత ఇంత మంచి వంట చేస్తున్నాను. సూపర్ ఉంది, వెరీ గుడ్ మామ. నిజంగా సూపర్ ఉంది, బాగుంది. కారం తక్కువనే, కారం మంచిగా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఉప్పు కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. మంచి కూర మాత్రం మస్తు వచ్చింది అనమాట. వర్షాకాలం కొన్ని రోజులు తర్వాత ఆటోమేటిక్గా నవీన్ కానీ కట్ల పట్ట 2 రోజులు అయితే పట్టదేనా. చూసిరా పట్ట తీయని వచ్చిండు. కర్మ మళ్ళీ తీయాలి. ఇప్పుడే వేసి అంత మాత్రం ఇంకా 2 ముద్దలు కూడా తిన్నాయి. పట్ట తీయాలంట మళ్ళా. పట్ట తీతి అని దమ్ చేసి తిడుతురు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిడుతురు. నేను చూడు మధ్యలోనే వెళ్తున్నారు తినకుండా. వాటర్ ఇక్కడ చూసిన కింద వాళ్ళు తిట్టుడు. నేను కూడా వెళ్తా, నేను వచ్చినాక నేను తర్వాత ఇంటిగా. పట్ట కట్టేసిండి, అయిపోయింది మొత్తం అన్లోడ్ అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే ఈ వీడియో అయితే క్లోజ్ అవుతుంది. చాలా లెంత్ అయిపోయింది. ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎగ్జైట్మెంట్గానే ఉంది. ఎలా వస్తుంది అనేది అర్థం కావట్లేదు. మొత్తానికైతే కొన్ని లొకేషన్స్, కొన్ని అన్ని వీడియోలు అయితే బాగానే తీసినాం.
సో ఎలా వస్తుంది అనేది తెలియట్లేదు. ఎందుకంటే కొన్ని మొబైల్లో కొన్ని గోప్రోలో తీసేసరికి అవి ఇవి కంపేర్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. వాయిస్ ఓవర్ ఎలా వస్తుంది అనేది అర్థం కావట్లేదు. సో కొంత వాయిస్ ఓవర్ తోటి కొంత మిక్స్ చేయాలి కాబట్టి ఎట్లుంటుందో వీడియో ఎట్లుంటుందో అర్థం అవ్వట్లేదు. సో ఏదేమైనప్పటికీ మా వీడియోని చూసి ఆదరిస్తారని మేము బలంగా నమ్ముతున్నాం. బాగానే తీస్తాం మ్యాక్సిమం అయితే. ఇప్పుడు కొత్త కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఫ్యూచర్లో వస్తుంటే మంచి మంచి వీడియోలు బెటర్గా తీస్తాం అనుకుంటున్నాం. ఇంకా మంచి కెమెరా కూడా తీసుకొస్తాం, బెటర్ కెమెరా కూడా తీసుకొచ్చి మంచిగా బెటర్గా తీస్తాం. ఇంకోటి ఏంటంటే గోప్రోని కూడా కొంచెం అప్డేటెడ్గా గోప్రోని పెద్ద స్టిక్ తీసుకున్నాం. స్టిక్ తోటి కొంచెం డ్రోన్ షాట్ టైప్లో తీయాలనుకుంటున్నాం. అది కొత్తగా చూపించాలనుకుంటున్నాం. అది కూడా నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది. ప్రజెంట్ అయితే ఈరోజు నర్సీపట్నంలో సిమెంట్ అన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం అనేది మాకు కూడా తెలియట్లేదు. నెక్స్ట్ వెళ్ళిన తర్వాతకి ఎక్కడికనేది అప్డేట్ ఇస్తాం. ఈ వీడియో అయితే ఇప్పటివరకు అయితే క్లోజ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ బంటు ట్రక్ వ్లాగ్స్. అండ్ ఒకవేళ ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కొంతమందికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ. కొంచెం ఎలా చేయాలో కూడా చెప్పండి. మేము ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరి చేసుకొని ఇంకా ముందు పోతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ.